నందివెలుగు గ్రామ అభివృద్ధి ప్రజల సహకారంతోనే సాధ్యమని మండల తహసీల్దార్ ఆ గ్రామ ప్రత్యేక అధికారి కెవి గోపాలకృష్ణ అన్నారు. రూరల్ మండల గ్రామం నందివెలుగులో గ్రామ ప్రత్యేక అధికారి మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ మంగళవారం గ్రామంలో పర్యటించారు. గ్రామంలోని శానిటేషన్ పరిస్థితులను పరిశీలించారు. రోడ్ల ఆక్రమణలను గమనించారు. నందివెలుగు హనుమాన్ పాలెం ప్రధాన రహదారిలో ఆక్రమణల వల్ల మురుగు కాల్వల బాగు కష్టంగా తయారైందని చెప్పారు. రోడ్లపై పశువులు కట్టడం, వ్యర్థాలు వేయటం వంటి చర్యలను నిలిపివేయాలని సూచించారు. కొబ్బరి బోండాల వ్యర్థాలను రోడ్లపై పారేస్తున్న వారిపై జరిమానాలు విధించాలని హెచ్చరించారు. ఆక్రమణదారులు 4 రోజుల్లో స్వచ్ఛందంగా తొలగించాలని గడువు ఇచ్చారు. వారం రోజుల్లో గ్రామ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని, అభివృద్ధి కార్యక్రమాలు ప్రణాళిక సిద్ధం చేసినట్లు చెప్పారు. ప్రజల సహకారంతో నందివెలుగును ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. నేను మీ తహసీల్దార్ని, నందివెలుగు గ్రామ పంచాయతీకి ప్రత్యేక అధికారిగా ఉన్నాను. ఈరోజు ఉదయాన్నే మా పంచాయతీ సెక్రటరీ మరియు సిబ్బంది అట్లాగే స్థానికంగా ఉన్న నాయకులతో కలిసి గ్రామంలో పర్యటించినప్పుడు మరి మనకి మెయిన్గా నందివెలుగు నుంచి హనుమాన్ పాలెం పోయే రోడ్డు, ఆర్ఎన్బి రోడ్డు మొత్తం చాలా చోట్ల ఆక్రమణకు గురైంది. మరి అలాగ పర్మనెంట్గా ఆక్రమణకు గురి కావడం వల్ల కింద మన పంచాయతీ సిబ్బంది కాలువలు తీసే పరిస్థితి కూడా లేకుండా పోయింది. అంతేకాకుండా ఎక్కడికక్కడ గేదెలను కూడా రోడ్డు మీద కట్టేయడం, మరి చెత్త కుప్పలన్నీ కూడా రోడ్డు మీద పడేయడం, ఏదైనా గమనిస్తే అంతా చెత్తా చెదారం అంతా కూడా రోడ్డు మీద వేస్తున్నారు. మరి ఎంత పంచాయతీ సిబ్బంది శానిటేషన్ కార్యక్రమం చేసినా ప్రజలందరి సహకారం లేకుండా గ్రామాల అభివృద్ధి అయితే జరగదు. నేను నా వైపు నుంచి మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా. మీరందరూ సహకరిస్తే ఖచ్చితంగా నందివెలుగు గ్రామాన్ని ఒక ఆదర్శవంతమైన గ్రామంగా ఖచ్చితంగా మారుద్దాం. మీ అందరి సహకారం కావాలి. ప్రజలందరూ ఎక్కడ పడితే అక్కడ ఆక్రమించవాకండి. రోడ్లని, పంచాయతీ స్థలాన్ని ఎక్కడ ఆక్రమించొద్దు. అలాగే కొంతమంది వ్యక్తులు తెనాలి నుంచి మరి ఆటోల్లో వాటిల్లో కొబ్బరి బోండాలను వాటిని తీసుకొచ్చి ఇక్కడ కాలువ కట్ట మీద నందివెలుగు దగ్గర పోస్తున్నట్టుగా కూడా మాకు సమాచారం ఉంది. అట్లాంటి వాళ్ళని కూడా గుర్తిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో అలా చేయకండి. ఫైన్ విధించడమే కాకుండా అవసరమైతే చట్టపరంగా చర్యలు కూడా తీసుకుంటాం. వారందరికీ ఇప్పుడు ఎవరైతే ఆక్రమణలు చేశారో వారందరికీ కూడా ఒక 4 రోజులు సమయం ఇచ్చాం, రిక్వెస్ట్ చేసాం. మరి వారందరూ కూడా ఇన్ రిప్లై సహకరిస్తామని కూడా తెలియజేశారు. మళ్ళీ ఒక వారం రోజుల్లో ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయో డబ్బులతో కూడుకున్న పనులేంటో కూడా లిస్ట్ అవుట్ చేసాం. అట్లాగే డబ్బు ఖర్చు పెట్టకుండా గ్రామంలో ఏమేమి అభివృద్ధి చేయొచ్చో కూడా మా దగ్గర జాబితా తయారైంది ఇప్పటికే. ఇవన్నీ కూడా గౌరవనీయులైన మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ సార్ దృష్టికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా వారి సలహాలు, సూచనలు, ప్రయారిటీ ఏంటి అనేది కూడా తెలుసుకొని ప్రజలందరికీ